శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి. భక్త సుందరమైన మధ్య క్షేత్రం, స్వామివారిని దర్శించుకున్న అన్నవరం ఏఈఓ విశ్వనాథరాజు. జంగారెడ్డిగూడెం విచ్చేసిన నారా భువనేశ్వరిని ఘనంగా సత్కరించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తదితరులు. ఈ నెల 31వ తేదీలోపు కులాయి ఇంటి పన్నులు చెల్లించాలి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. ఎన్నికల నియమావళి ప్రవర్తన ప్రతి ఒక్కరూ పాటించాలంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. నిజం గెలవాలి కార్యక్రమంలో నారా భువనేశ్వరి ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రాష్ట్రంలో చాలా చోట్ల టీడీపీ నాయకులు కార్యకర్తలు మరణించారు. ఆ మరణించిన కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరుతో ఓదారుస్తున్నారు. ఆ కుటుంబాలను కలిసి వారితో కాసేపు మాట్లాడి వారికి అభయాన్నిస్తున్నారు. వారి కుటుంబాల వెంట టీడీపీ ఉందనే భరోసా ఇస్తూ యాత్ర సాగిస్తున్నారు. దానిలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాలో నారా భువనేశ్వరి మంగళవారం పర్యటించారు. వేమడోలు, బైనగూడెం, పేరంపేట తదితర గ్రామాలలో భువనేశ్వరి మరణించిన కుటుంబాలను పరామర్శించారు. దారి పొడవునా భువనేశ్వరికి ప్రజలు భ్రమరథం పడుతున్నారు. కోయిలగూడెం మండలం ఎర్రంపేట నందు చాంద్ర కన్నయ్య కుటుంబాన్ని పరామర్శించి కన్నయ్య కుటుంబీకులతో గడిపారు. కన్నయ్య చిత్రపటానికి పూలదండలు వేసి నివాళులర్పించారు. 3 లక్షల రూపాయల చెక్కును అందజేస్తారు. కన్నయ్యగూడెంకు చెందిన దిరిసిపాము వెంకటలక్ష్మి కుటుంబాన్ని కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాజనేయులు, నాయకులు పురకం శ్రీనివాస్, పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు తర్వాత ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు ప్రతి నెల అని, అట్లానే అన్నదాతకి 20,000 రూపాయలు ప్రతి వాళ్ళు పెట్టుబడికి, అట్లానే 15 ఏళ్ల ఆడబిడ్డకి 1,500 ప్రతి సంవత్సరం, అట్లానే ప్రతి నెల, అట్లానే చదువుకునే పిల్లలకి ప్రతి నెల 15,000, ముగ్గురు చదువుకునే కుటుంబంలో 45,000 ప్రతి. చెప్పండి, ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. మీకోసమే దేనికి చెప్పండి? ప్రజల కోసం. ఈ ప్రభుత్వం దేనికమ్మా? ఈ ప్రభుత్వం కష్టపడతానని నేను చెప్తున్నా. దేనికి చెప్పండి మీరే? అది కల్తీ మద్యం, గంజాయి, భూ కబ్జా, డ్రగ్స్ చెప్పానమ్మా, గంజాయి, శాండ్ మాఫియా. ఇది అభివృద్ధి ఈ ఆంధ్రప్రదేశ్ లో. ఎంత సిగ్గుచేటో ఇది. ఒకప్పుడు మంచి చేసి నంబర్ 1 స్టేట్ గా ఉండాలని చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేసి నంబర్ 1 అవుతుంది యావత్ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్. మన తల దించుకోవాల్సి వస్తుంది. వీళ్ళు ఈ ప్రభుత్వం చేసే అరాచకం భరించలేక కియా మోటార్స్ ఎక్స్పాన్షన్ కి వాళ్ళు గుజరాత్ కి వెళ్ళిపోయారు. అక్కడ చాలా డబ్బులు పెడుతున్నారు. దానికంటే కూడా యువకులకి ఉద్యోగాలు కల్పిస్తున్నారు. 10 మంది అవునే, 100 మంది అవునే, ఒక 10 రూపాయలు ఖర్చు అయినా సరే మీరందరూ వాళ్ళని తీసుకెళ్ళాలి. అది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కరిది ఆ బాధ్యత. ఓటు వేయటం. ఇంట్లో కూర్చుని మనం బాధపడుతున్నాం, వాళ్ళు పోయారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు కాదు. ఆయన వస్తారు, తప్పకుండా వస్తారు. కానీ రావాలంటే మీ ఓటు ముఖ్యం. సో మీరు యుద్ధానికి సయ్యా సయ్యా సయ్యా. శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రిలో నిర్వహించే రాములవారి కళ్యాణం పనులకు శ్రీకారం చుట్టారు. వసంతోత్సవం నిర్వహించి పసుపు కొట్టే కార్యక్రమంలో నేత్రపర్వంగా జరిపారు. ఊరు వాడ ఒకటై తలంబరాలను తీసుకువచ్చారు. జై శ్రీరామ్ అనే నామస్మరణతో భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయం మారుమోగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా స్వామివారిని ప్రజలు దర్శించుకున్నారు. పలువురు మొక్కులు చెల్లించారు. ఏప్రిల్ మాసంలో వచ్చే శ్రీరామనవమి పురస్కరించుకుని పసుపు కొట్టే కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా చేశారు. ఆలయ అధికారులు పాల్గొని స్వామివారి ప్రసాదాన్ని ఉచితంగా పంపిణీ చేశారు.
ఎన్నికల నియమావళి ప్రవర్తన అమలు చేయడంలో రాజీ పడే ప్రసక్తే లేదని జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కృష్ణప్రసాద్ అన్నారు. జంగారెడ్డిగూడెం ఎంపీడీఓ కార్యాలయం నందు ఆయన సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. అనుమతులు ఉంటేనే వాహనాలకు జెండాలు, స్టిక్కర్లు వేయించుకోవచ్చని అన్నారు. అనుమతులు లేకుండా ఎటువంటి ర్యాలీలు, ప్రచారాలు నిర్వహించరాదని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలనుసారం పనిచేస్తామని వెల్లడించారు. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎలక్షన్స్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఎక్కడైనా కానీ ర్యాలీలు కానీ ఏదైనా నిర్వహించుకోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు పర్మిషన్ తీసుకుని సువిధ యాప్లో పర్మిషన్ తీసుకుని అందరూ కూడా ఈ యొక్క ర్యాలీలు కానీ ఏదైనా పాంప్లెట్ పంచాలన్నా కానీ బోర్డింగ్ పెట్టుకోవాలన్నా కానీ పెయింట్లు స్టిక్కర్ అంటించుకోవాలి కానీ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా దయచేసి పర్మిషన్ తీసుకోండి. పర్మిషన్ లేకుండా ఏ వాహనానికి కూడా స్టిక్కర్లు కూడా అంటించడానికి వీల్లేదు, ఇది గమనించండి. అలాగే మీకు సువిధ యాప్ లో వెంటనే మేము పర్మిషన్ మన ఆర్ఓ గారి ద్వారా పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్మిషన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. అలాగే మన జంగారెడ్డిగూడెం మండలంలో మనకి ఎఫ్ఎస్టీ టీము, విజిలెన్స్ టీంలు తిరుగుతున్నాయి, షాడో టీం కూడా తిరుగుతున్నాయి కాబట్టి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయం జరగకుండా మీరందరూ కూడా చక్కగా మంచిగా ఓటు హక్కును ఉపయోగించుకుంటారని మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంటి పన్ను, కుళాయి పన్నులు చెల్లించే విషయంలో తత్సారం చేయవద్దని జంగారెడ్డిగూడెం మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్ అన్నారు. మార్చి 31వ తేదీలోపు పన్నులు చెల్లించాలని, లేకుంటే అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు మార్చ్ 31 అనగా 2024 31/3/2024 ఇంకొక 5 రోజులకి ఈ ఆర్థిక సంవత్సరం ముగిస్తుంది. పట్టణ ప్రజలందరూ కూడా పురపాలక సంఘానికి చెల్లించవలసిన ఆస్తి పన్నులు, కుళాయి పన్నులు, ట్రేడ్ లైసెన్సులు అన్ని కూడా సకాలంలో చెల్లించ వడ్డీ మాఫీ ఇచ్చున్నారు ప్రభుత్వం వారు. ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరందరూ సకాలంలో పన్నులు చెల్లించి పురపాలక సంఘం అభివృద్ధికి సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు పురపాలక సంఘం 50% మాత్రమే పన్నులు వసూలు చేయడం జరిగింది. ప్రజలందరూ సహకరించి పట్టణాన్ని 100% 100% పన్నులు చెల్లింపు చేసి పురపాలక సంఘానికి మంచి పేరు తీసుకొస్తారని, అట్లాగే మీకు అవసరమైన మౌలిక వసతులు కూడా పొందుతారని తెలియజేసుకుంటున్నాను. పట్టణ ప్రజలందరూ కూడా ఈ పురపాలక సంఘానికి సహకరిస్తారని మరొకసారి విన్నవించుకుంటున్నాను. పట్టణ ప్రజలు పన్నులు చెల్లింపు పద్ధతి ఆన్లైన్ ద్వారా చేయొచ్చు, సచివాలయంలో చెల్లించవచ్చు, పురపాలక సంఘ కార్యాలయంలో కూడా చెల్లించవచ్చు. 24 గంటలు సేవలు అందుబాటులో ఉన్నాయి. గమనించి మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తున్నాను. పట్టణ ప్రజలు చాలా వరకు చెల్లింపు చేస్తున్నారు. అట్లా చెల్లింపు చేయకుండా 1 సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు నిల్వ ఉన్న లబ్ధిదారులు మీన్స్ ఇంటి పన్ను ఆసాములు ఇప్పుడు ప్రభుత్వం వారు ఇచ్చుండే వడ్డీ రాయితీని పొంది పూర్తిగా చెల్లించితే వడ్డీ రాయితీ ఉంది. 100 రూపాయలకి 50 రూపాయలు వడ్డీ పడి ఉంది. ఆ 50 రూపాయల వడ్డీ కూడా మాఫీ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. అట్లా చెల్లింపు చేయని పక్షంలో మీ ఇంటికి రెడ్ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ నోటీస్ ఇచ్చిన తర్వాత జప్తు చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి అంత దూరం తీసుకొచ్చుకోకుండా పట్టణ ప్రజలందరూ కూడా ఇంటి పన్నుని సకాలంలో చెల్లించి వడ్డీ రాయితీ పొందవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం మండలం గురువాగూడెం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంగా వెలిసిన శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దర్శనార్థం మంగళవారం సందర్భంగా వేలాది మంది భక్తులు భారీని తీరి దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులచే అన్నప్రాసనలు, వాహన పూజలను జరిపించుకున్నారు. స్వామివారిని అన్నవరం దేవస్థానం సహాయ కార్యనిర్వహణాధికారి వెన్నెల విశ్వనాథరాజు కుటుంబ సభ్యులతో విచ్చేసి దర్శించుకుని అన్నప్రసాదానికి విరాళం సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు దశ వస్త్రాలను, ప్రసాదాలను అందజేస్తారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపాయన 1,15,297 రూపాయలు సమకూరినట్లు తెలిపారు. సుమారు 800 మంది భక్తులకు స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు అన్నప్రసాద వితరణ చేశారు. జై హనుమాన్, జై శ్రీరామ్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న స్వయంభూ శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయంలో స్వామివారికి ప్రీతికరమైన రోజు మంగళవారం కావడంతో
స్వామివారిని ఉదయం 5 గంటల నుంచి కూడా విశేషంగా భక్తులు మరి స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా మా దేవస్థానం చేపరిచినటువంటి కేసర్ సరిత విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే కార్యనిర్వహణాధికారి అయినటువంటి ఆకుల కొండరావు గారు, సూపరింటెండెంట్ గారు జవహర్ కృష్ణ గారు, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు సిబ్బంది అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏర్పాట్లలో భాగంగా స్వామివారిని దర్శించుకునే భక్తులందరూ కూడా 2 క్యూలై మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఒకటి ఉచిత దర్శనం, అలాగే ₹10 టికెట్ తీసుకుని గర్భాలయ దర్శనం కూడా దర్శించుకుని స్వామివారిని ధరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారి దర్శన మరి అష్టోత్తరం అనే కార్యక్రమం కూడా స్వామివారికి జరిపించడం జరుగుతుంది. దాన్ని మరి మన ప్రాకార మండపంలో మరి స్వామివారికి అష్టోత్తర కార్యక్రమం కూడా జరుగుతుంది. దానికి కూడా ₹50 టికెట్ తీసుకుని స్వామివారికి అష్టోత్తర పూజలో కూడా స్వామివారిని భక్తులు పూజించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే స్వామివారిని దర్శించుకున్న భక్తులందరికీ కూడా మరి మన మండపంలో ఉచిత ప్రసాదము, అలాగే 11 గంటల నుంచి మరి ఉచిత అన్నదాన సత్రంలో ఉచితంగా అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కావున 50 మంది భక్తులు కూడా అందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని ధరించవలసిందిగా కోరుతున్నాం. జై హనుమాన్, జై శ్రీరామ్. జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ టికెట్ పొందిన చిర్రి బాలరాజుకు జంగారెడ్డిగూడెం మండలం పట్టణ జనసేన పార్టీ నాయకులు కలిసి అభినందనలు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున ప్రచారం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని బాలరాజుకు తెలియజేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీకి టికెట్ రావడానికి కృషి చేసిన కరాటం రాంబాబు, కరాటం సాయిలను కలిసి పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. పోలవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్థి చిర్రి బాలరాజు విజయంతో ఏలూరు జిల్లాలో జనసేన పార్టీ బలపడుతుందని, దానికి పోలవరం పునాది అవుతుందని, చంద్రపూడి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పనిచేయాలని, 2 చోట్ల విజయం సాధిస్తే మన ప్రాంతం అభివృద్ధికి మనమే బాటలు వేసుకున్న వాళ్ళమవుతామని కార్యకర్తలకు, నాయకులకు కరాటం రాంబాబు సూచించారు. ఈ కార్యక్రమంలో చింతల నాని, వలవల తాతాజీ, పులి శివ, షేక్ పీరు, తిరుమల శెట్టి రవి, కొక్కొండ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రమణ, సింహాద్రి రాంపవన్, పేరభద్ర దుర్గాప్రసాద్, గేలం కృష్ణ, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED టీవీ ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹7,999 మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹9,999 మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹14,999 మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹4,499 మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం ₹34,990. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం ₹12,990 మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, AC, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
కార్యక్రమంలో భాగంగా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరపేట గ్రామానికి విచ్చేశారు. పలువురు నారా భువనేశ్వరికి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ సుందర్ శేషు, పరిశీలకులు పోల నాగేశ్వరరావు తదితరులు కలిశారు. జంగారెడ్డిగూడెంలో 10వ వార్డుకు చెందిన నల్లజర్ల కృష్ణ కుటుంబానికి నారా భువనేశ్వరి 3 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన కృష్ణ కుటుంబాన్ని కలిశారు. తొలుత 10వ వార్డు కౌన్సిలర్ తెలగరపు జ్యోతి, అవార్డు నాయకుడు గుమ్మడి ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు రావుడి కృష్ణ, తూటిగుంట రాము, నియోజకవర్గ నాయకులు రాసాన పండు, మండవ లక్ష్మణరావు, షేక్ ముస్తఫా, కొండ్రెడ్డి కిషోర్, టీడీపీ చింతలపూడి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ పూల బొకేలు అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి, కరటూరి రమాదేవి, పగడం సౌభాగ్యవతి తదితరులు సాల్వ వేసి ఘనంగా సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించిన నారా భువనేశ్వరి. భక్త సంద్రమైన మధ్యక్షేత్రం, స్వామివారిని దర్శించుకున్న అన్నవరం ఏఈఓ విశ్వనాథరాజు. జంగారెడ్డిగూడెం విచ్చేసిన నారా భువనేశ్వరిని ఘనంగా సత్కరించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బంగారు శివలక్ష్మి తదితరులు. ఈ నెల 31వ తేదీలోపు కులాయి ఇంటి పన్నులు చెల్లించాలి, మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. ఎన్నికల నియమావళి ప్రవర్తన ప్రతి ఒక్కరూ పాటించాలంటున్న ఎంపీడీఓ కృష్ణప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.